లోక్సభ సమావేశాలు మళ్లీ వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్ష పార్టీ ఎంపీలందరూ కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభ మళ్లీ వాయిదా వేయడం జరిగింది. అయితే లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు. అయితే లోక్సభలో విపక్ష ఎంపీలు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేస్తూ పోడియం చుట్టూ నిలబడి ఆందోళన చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో సభ హోరెత్తింది. ఈ మధ్య లోక్సభ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. లోక్సభ సమావేశాలు సోమవారానికి వాయిదా వేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, విపక్షాల ఆందోళన నడుమ సభ ప్రారంభమైన వెంటనే బిల్లుపై ఏదైతే ఈ యొక్క నీటి ప్రశ్న పత్రాల పైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా స్పీకర్ చెప్తున్నప్పటికీ విపక్షాల గందరగోళంతో మరి సోమవారానికి సభ అయితే వాయిదా పడడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున ఇటు నీటి ప్రశ్న పత్రాలకు సంబంధించిన అంశం పైన తీసుకుంటున్న అంశాలు ఇతర విషయాలపైన కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కూడా విపక్షాలు శాంతించలేదు. అయితే ముందుగానే ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజులోనే 2 కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచడానికి సంబంధించిన బిల్లు పైన మొదట చర్చిద్దాము, అది ముందుగానే సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో దానిపైన చర్చ అనంతరం నీటి ప్రశ్న పత్రాలకు సంబంధించిన అంశం పైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా స్పీకర్ చెప్తున్నప్పటికీ వెల్లోకి వెళ్లే ప్రయత్నం విపక్ష పార్టీలంతా కూడా చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో సభను సోమవారానికైతే వాయిదా వేశారు. ఇటు పార్లమెంట్ ఆవరణంలో కూడా విపక్ష పార్టీలంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చినప్పటికీ రాజీనామా చేసిన తర్వాతే చర్చలకు తాము ప్రారంభిస్తామంటూ కూడా విపక్ష పార్టీలు అయితే ఆందోళన అయితే కొనసాగిస్తున్నాయి. మరి గందరగోళం మధ్యలే సోమవారానికి లోక్సభ అయితే వాయిదా పడింది. రాజ్యసభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మరి అక్కడ కూడా అది కూడా సోమవారానికి వాయిదా పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా విపక్ష పార్టీలంతా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన అనంతరమే చర్చల పైన ముందుకు వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి 2 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత మరి చర్చ కొనసాగుతుందా లేదంటే అది కూడా సోమవారానికి వాయిదా పడుతుందా అనేది కూడా తేలాల్సి ఉంది. మరోవైపు మరి కాసేపట్లోనే సిజేపీ నేతలతోటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం కానున్నారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇప్పటికే చేయదలుచుకున్న సంస్కరణలకు సంబంధించి కూడా సిజేపీ నేతలతోటి అయితే జేపీ నడ్డా చర్చించనున్నారు. ఇప్పటికే మొదటి దఫా చర్చలు ఏదైతే ఈ నెల 20వ తేదీన చలో సంసద్ కార్యక్రమం పేరిట నిర్వహించిన ఆ సమయంలోనే మొదటి దఫా చర్చలు అయితే సిజేపీ నేతలతోటి జేపీ నడ్డా చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్రం వద్ద సిజేపీ నేతలు అయితే ఉంచారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే 20వ తేదీన జరిగిన హింస వాతావరణం దృష్ట్యా దాదాపు 10 ఎఫ్ఐఆర్లను కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. పార్లమెంటు సెషన్స్ జరుగుతున్న సమయంలో డ్రోన్లను ఎగరవేయడాన్ని తప్పుపడుతూ ఇటు దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా అంటే విద్యార్థుల పైన నమోదు చేసిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలంటూ కూడా ఇప్పటికే సిజేపీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు విద్యా వ్యవస్థలో సంపూర్ణ మార్పులు జరపాలంటూ కూడా ఇటు సిజేపీ కోరుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి కూడా కీలక బిల్లును తీసుకువచ్చేందుకు ఇప్పటికే కేంద్రం యోచించింది. ఈ రోజు మరి మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో కూడా ఈ కీలక బిల్లు పైన చర్చించబోతున్నారు. ఇప్పటికే ప్రధాని వీడియో సందేశం ద్వారా కేబినెట్ లో తీసుకోబోయే నిర్ణయాన్ని కూడా విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశారు. లీకేజ్ కి సంబంధించి విద్యార్థులు ఎవరు కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తు చేయడం జరిగింది. మరి విద్యార్థులు ఒకవైపు జంతర్ మంతర్ వద్ద తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు విపక్ష పార్టీలంతా కూడా ఆ పార్లమెంట్ Right. Thank you, Gopi, for the updates.